నాకు బాగా గుర్తు. రూపాయి నోట్ల కట్టలు, రూపాయి, రూ. 5 నోట్ల కట్టలు, రూ. 10 నోట్ల కట్టలు, 20, 50, 100, 500, 1000. ఆ 1000 తీసేశారు. ఆ తర్వాత నా 2000 పెట్టారు. అది తీసేశారు. ఇప్పుడు 500 వరకు హైయెస్ట్. ఈ నోట్ల కట్టలు అనేటటువంటిది ఇదివరకు ఇవే చూస్తుండేవాళ్ళు. అయితే ఈ నోట్ల కట్టల్ని అంటే ఏం కొనుక్కోవాలన్నా అప్పుడు డబ్బులు క్యాష్ పట్టుకుని పోయేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఈ షాపులోళ్ళ వరకు మాత్రం డబ్బులు ఆర్టీజీఎస్ ద్వారా పంపించుకునేవాళ్ళు. లేదా చెక్కు ద్వారా, డీడీ ద్వారానో పంపించుకునేవాళ్ళు. అక్కడ కూడా క్యాషే అవసరం. ఇవాళైతే అసలు క్యాష్ చేతిలో పట్టుకుని వెళ్ళక్కర్ల. సెల్ ఫోన్ పట్టుకుని పోతే గూగుల్ పేనా, ఫోన్ పేనా, ఒకవేళ అది పని చేయకపోతే జేబులో ఉన్నటువంటి కార్డు, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇట్లా నడుస్తున్నది. ఇక రాబోయే రోజుల్లో ఇది కూడా పోతుంది. క్రిప్టో, బిట్కాయిన్ ఈ దిశగా అడుగులు పడుతున్నాం అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. దీనికి ఆద్యం ఈ అమెరికన్ కంపెనీలు చేస్తాయి. వాల్మార్ట్ వాడు ఇప్పుడు తాజాగా కన్ఫర్మ్ చేసుకొస్తున్నాడు. వన్ పే క్యాష్కి ఎప్పటికప్పుడు పేమెంట్కి సంబంధించి బిట్కాయిన్ ఎలవ్ చేస్తాడట, క్రిప్టో కరెన్సీని ఎలవ్ చేస్తాడట. 150 మిలియన్ కస్టమర్స్ ఏది ప్రతి వారం వాడి దగ్గర నుంచి కొనేవాళ్ళు ఇక పైన క్రిప్టో పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రపంచపు ఆర్థిక గమనం దిశ మారబోతోంది.